పుష్కరాలకే పోలవరం పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. డిసెంబర్ నాటికి అన్ని గుంతలు లేని రోడ్లు ఉంటాయని, చెత్త తొలగింపు పూర్తి చేస్తామని వెల్లడించారు. కలెక్టర్ల సదస్సులో పలువురు ఉన్నతాధికారులు తమ శాఖలకు సంబంధించిన వివరాల్ని సవివరంగా తెలిపారు. అదే సమయంలో కలెక్టర్లు కలిసి రావాలని కోరారు. 2027 జూలై నాటికే పోలవరం పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ తెలిపారు. నీటి వనరుల సంరక్షణపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని కోరారు. గిరిజన ప్రాంతాలకు అడవి తల్లి బాట కార్యక్రమంలో 270 ఆవాసాలకు రోడ్లు నిర్మించామని పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వివరించారు. మరో 317 ఆవాసాలకు రోడ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. డిసెంబర్ నాటికి రాష్ట్రంలో అన్ని రహదారులు గుంతల రహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ల సదస్సులో రహదారులు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు స్పష్టం చేశారు. రహదారుల్ని గుంతల రహితంగా మార్చేందుకు ప్రభుత్వం 500 కోట్లు ఇచ్చిందని తెలిపారు. 9 కీలక పట్టణ సేవలకు సంబంధించిన సూచీల ఆధారంగా ఏ నగరం పనితీరు ఎలా ఉందో తేల్చామని, ఇందులో 85 పాయింట్లతో విశాఖ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని పట్టణ పరిపాలనా ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు. డిసెంబర్ నాటికి చెత్తను పూర్తిగా తొలగిస్తామన్నారు. ఉచిత సిలిండర్లు ఇవ్వడం వల్ల రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల సగటు వినియోగం పెరిగిందని పౌర సరఫరాల శాఖ ఇన్ఛార్జి కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపారు. స్త్రీ శక్తి పథకంతో ఆర్టీసీలో ఆక్యుపెన్సీ రేటు పెరిగిందని ఆ సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. పెట్టుబడుల సాకారానికి 15 రోజులకోసారి అధికారులతో సమీక్షించారని కలెక్టర్లకు పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ సూచించారు. సమస్యల పరిష్కారానికి ప్రతి బుధవారం ఇండస్ట్రీ డే నిర్వహించాలన్నారు.